గారి దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి ఆయన నిన్న పార్టీ మీటింగ్లో ప్రచార వేయంట ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. ఇతను కిషన్ రెడ్డి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పది. మీరు వేరే రాష్ట్రాల్లో మహారాష్ట్రలో వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాలు కూడగొడుతుండొచ్చు, కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ. ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసిన మీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తారు మీరు. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు ఆయనకు. మా కానీ మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికారు ఒప్పందం, ఓపెన్ అలయన్స్ అండర్స్టాండింగ్. ఇక ఇక్కడ ఈ క్యాబినెట్ లో మీరు వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి. ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీ ఉన్న పెద్దలే కొంత ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు. వచ్చారు మీకు ఆ తరం పోయింది, ఈ తరం పోయింది, ఇంకా మేము టచ్ చేయాల్సిన పనే ఉంది మిమ్మల్ని. ఏ తరం లేదు మీ దాంట్లో. ఏదో ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతోటి ఏదో ఒకసారి మీకు 60 కన్నా 4 సీట్లు ఎక్కువ ఇచ్చి 64 ఇస్తే మీరు దానికే ఏదో టచ్ చేస్తే బీజేపీనే నామరూపాలు లేకుండా చేస్తాం అది అంటే ఈసారి మన ఇది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పారండి 35 వస్తాయా 40 వస్తాయా, అంతకంటే తక్కువనే వస్తాయని. మీ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో 3వ సారి 10% సీట్లు ఏది లీడర్ ఆఫ్ అపోజిషన్ గా క్వాలిఫై కావడానికి పార్లమెంట్ లో లోక్సభలో ఎన్ని కావాలి? 55 కావాలి. 55 10% సీట్లు కావాలి. 543 54.3 అంటే 55 కావాలి. 55 సీట్లకి 2 సార్లు తక్కువనే వచ్చినాయి. ఈసారి 3వ సారి వచ్చిన తర్వాత కూడా మరి ఆయన్నే తల మీద పెట్టుకుని మీరు ఇంకా ముందుకెళ్తామంటే మాకు సంతోషం. ఏం లేదు, ఇంకోసారి 4వ సారి ఔరేక్ బార్ బీజేపీ అనే టైప్ లో అది మేమెందుకు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని టచ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు అంతకుముందు 7 19లో వెళ్ళి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు, 12 మంది వెళ్ళి మళ్ళీ ఏది 14లో 18లో మళ్ళీ 12 మంది వెళ్ళి జాయిన్ అవుతారు. మిమ్మల్ని ఎవరు మన పార్టీ మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వదిలిపెడుతూనే ఉన్నారు, పూర్వ ముఖ్యమంత్రులు వదిలిపెడుతూనే ఉన్నారు, యువతరము వదిలిపెడుతూనే ఉన్నది. మిమ్మల్ని టచ్ చేయాల్సిన అవసరం ఏముందండి కోమటిరెడ్డి గారు? ఈ రోజు అసలు జరుగుతున్న వ్యవహారం ఢిల్లీకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఢిల్లీకి వెళ్తున్నారు కేసీఆర్ గారు అంటే ఒకే ఒక్కటి, ఇవంతటా అసలు దేశంలో మొత్తం కాంగ్రెస్ ఎక్కడైతే కుప్పకూలిపోతుందో మిత్రులు లేకుండా వెళ్తుందో కేసీఆర్ గారు ఒకటి ఆశ్వాసన ఇవ్వడానికి వెళ్తున్నారు. ఒక కొత్త పార్టీ వచ్చి జాయిన్ అవుతుంది కూటమిలో, ఈ నెగిటివ్ న్యూస్ అంతా బరీ చేద్దాం, పొందబెడదాం. ఒక కొత్త పార్టీ బీఆర్ఎస్. సరే మనం ఈ 4 రోజులు ఓపెన్ గా జాయిన్ అయితే నష్టమవుతుంది అనుకుంటే పైసలు ఉన్నాయి, నా మీద కేసులు పెట్టి ఇచ్చేసి మమ్మల్ని హింస పెట్టి ఆ పైసలు గవర్నమెంట్ కి పోతాయి అనవసరంగా. ఎందుకు? మా దగ్గర వసూలు చేస్తే గవర్నమెంట్ పోతాయి కేసులు పెట్టి, మంచిగా మీకు పనికొస్తాయి ఎలక్షన్లలో. నేను మొత్తం దేశం మొత్తం ఆపోజిషన్ ని స్పాన్సర్ చేయగలిగే అంత డబ్బు ఉంది మన దగ్గర. కాళేశ్వరం ఏటీఎం ఉంది కదా, మీరు కేసులు ఎందుకు పెడతారు? ఆ డబ్బులు ఎందుకు వృధా? ప్రభుత్వానికి పోతాయి, ప్రజలకు పోతాయి. హ్యాపీగా మీకు అవసరం ఉంది, నాకు కూడా కొంచెం ఇక్కడ కేసులు ఇదంతా రేవంత్ గారు అంతకుముందు మీ కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడారు, కానీ కొంచెం విఘ్నతతోటి చేసుకుందాము అన్న టైప్. అందుకనే 75 రోజులు పట్టింది, ఒక్క కేసు లేదు. ఉండబోదు పార్లమెంటరీ ఎలక్షన్స్ లోపు ఉండబోదు. దాని తర్వాత మొత్తం కేసులన్నీ నిర్వీర్యం చేసేసి ఏదో చిన్న చిన్న ఆఫీసర్ల మీద పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రము తథ్యము, ఇదే జరుగుతోంది. రహస్య మిత్రులు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరికొకరు చాలా అవసరం. వీరేమో రక్షింపబడాలి, వారికేమో ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎలక్షన్ల ఖర్చులకు డబ్బులు కావాలి. ఇది విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.